డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపుతోంది. చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం C-17 పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో దిగింది. వీరంతా పంజాబ్ దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అయితే వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం. అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు గుర్తించిన అధికారులు 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. తొలి విడతలో భాగంగా 205 మందిని వెనక్కి పంపించారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అమెరికాలో అక్రమ వలసదారులని ఆయా దేశాలకు పంపించేందుకు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భారత్కు కూడా 205 మందిని విమానంలో తరలించినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి విదేశీయులను గుర్తించి వాళ్ళను వెంటనే అమెరికా నుంచి డిపోర్ట్ చేసే పనిలో ట్రంప్ సర్కార్ పడింది. ట్రంప్ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ విధంగా అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి విదేశీయులను బయటకు పంపే పనిని ముమ్మరంగా చేపట్టారు. ఇలా అనేక దేశాలకు చెందినటువంటి అక్రమ వలసదారులను ప్రత్యేక ఆర్మీ విమానాల్లో వారి దేశాలకు పంపిస్తున్నారు. అలాగే భారత్ కూడా ఈ రోజు ఒక అమెరికా ఆర్మీ విమానం అమృత్సర్ కి చేరుకుంది. ఇందులో 205 మంది భారతీయులు ఉన్నారు. ఈ విమానం పంజాబ్ లో ఉన్నటువంటి అమృత్సర్ లో దిగింది. అయితే మరికొద్ది రోజుల్లో మరో 2-3 విమానాలలో కూడా ఇంకా ఎక్కువ మంది భారతీయులు